నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కుట్రలు బయటకు రావడంతో అసహనంలో గొడ్డలి పార్టీ. జగన్ కుటిల రాజకీయాలు ఎండగట్టాలన్న సీఎం చంద్రబాబు. డిఎస్సీ నిర్వహణపై ఆరోపణల్లో వాస్తవం లేదన్న విద్యాశాఖ. 100% పారదర్శకంగా జరిగిందన్న కోన శశిధర్. ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు రేపే నీటి విడుదల. ఖరీఫ్ కోసం ముందుగానే ఇస్తున్నామన్న మంత్రి దుర్గేష్. కర్ణాటక కాంగ్రెస్ శాసన సభాపక్ష నేతగా డీకే శివకుమార్. జూన్ 3న సీఎంగా ప్రమాణ స్వీకారం. మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై మూకదాడి. తృణమూల్ కార్యకర్తకు పరామర్శ పర్యటనలో ఉద్రిక్తత. ఢిల్లీలో ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు. ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 9 మంది అరెస్టు. గొడ్డలి పార్టీ నైజం ప్రజల్లోకి వెళ్లే కొద్దీ జగన్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. సైకో కంటే గొడ్డలి పార్టీ పేరునే ప్రజలు బాగా గుర్తించారన్నారు. వైసీపీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్ అనేది ప్రజల నినాదంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. మహిళలకు తెలుగుదేశం ప్రకటించిన 33% టికెట్ల ప్రకటనను మిగతా పార్టీలు స్వాగతించాల్సిన అనివార్యత వచ్చిందన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో టీడీపీ ప్రాంతీయ కోఆర్డినేటర్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అబద్దాలతో మైండ్ గేమ్ ఆడే గొడ్డలి పార్టీ పట్ల పూర్తి అప్రమత్తంగా ఉంటూ వారి కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రాంతీయ కోఆర్డినేటర్లు తమ తమ నియోజకవర్గాల పరిధిలోని క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ జగన్ కుటిల రాజకీయాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎండగట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు ఈసారి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మహానాడు బాగా జరిగిందని నేతలు వివరించారు. అయితే మహానాడు వేదికపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కన నరసింహులు చేసిన వ్యాఖ్యలు సరికాదని చంద్రబాబు ఆక్షేపించారు. ఎంతో చరిత్ర నేపథ్యమున్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని హితవు పలికారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగు జాతి ఒకటేనన్న సీఎం ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని, అక్కడ ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉందని గుర్తు చేశారు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్ధికి బాటలు పడ్డాయని చంద్రబాబు వివరించారు. తాజా రాజకీయ పరిణామాలపై మీడియా ప్రతినిధులతో చంద్రబాబు కాసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వైఎస్ కుటుంబ అరాచకాలు తనకు కూడా కొన్ని తెలియవని అన్నారు. 30 ఏళ్ల క్రితమే కడప జిల్లాలో పాలేగాళ్ల రాజ్యంపై వేసిన పుస్తకాన్ని ఇప్పుడు అందరూ చదువుతున్నారని, ప్రజాస్వామ్యానికి వీళ్లు పనికిరారని చంద్రబాబు స్పష్టం చేశారు. నక్సలైట్లు గన్తో రాజ్యాధికారాన్ని సాధించలేనప్పుడు గొడ్డలతో వీళ్లెలా రాజకీయాల్లో రాణించగలరని ప్రశ్నించారు. వివేక హత్య కేసులో సునీత పోరాటంలో న్యాయముందని అన్నారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు ఆమెకు ఉందని స్పష్టం చేశారు. సునీత పోరాటం వల్లే కేసు నేటికీ సజీవంగా ఉందన్నారు. నేటి తరానికి వీళ్ల హత్యా రాజకీయాలు తెలుస్తున్నాయని సీఎం తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులను గతంలో వ్యతిరేకించిన వారి ఆలోచనలు ఇప్పుడు మారొచ్చన్న చంద్రబాబు ఈ 2 బిల్లుల విషయంలో కేంద్రం కూడా చాలా పట్టుదలతో ఉందని స్పష్టం చేశారు. ఈ 2 బిల్లులు దేశ రాజకీయాల్లో పెను మార్పులు తెస్తాయన్నారు. వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం ప్రకటించిన 33% మహిళా టికెట్ల అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని, ఇప్పుడు అన్ని పార్టీలు స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో 2011 జనాభా లెక్కలైనా తాజా జనాభా లెక్కలైనా దక్షిణాదికి నష్టమన్న చంద్రబాబు అందుకే ఉన్న స్థానాలను 50% పెంచితే న్యాయం జరుగుతుందన్నారు. దీనివలన ఎవరికీ నష్టముండదని స్పష్టం చేశారు.
రాజ్యసభ రేసులో తెలుగుదేశం ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చంద్రబాబును పలువురు కలిసి తమ మనసులో మాట చెప్పుకున్నారు. వర్లరామయ్య, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి టీడీపీ కేంద్ర కార్యాలయంలో అధినేతను కలిశారు. రాజ్యసభ అవకాశం కల్పించాలని కోరారు. మరోవైపు అందుబాటులో ఉన్న నేతలతో తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు సమాలోచనలు జరిపారు. గుంటూరు శివారులోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. ప్లాంట్ నిర్వహణ, వ్యయం గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే రోజువారీ విద్యుత్, దానికి అవసరమైన చెత్తను ఎక్కడెక్కడి నుంచి సేకరిస్తున్నారని అడిగారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పట్టుకున్న గంజాయిని ఈ ప్లాంట్లోనే నిర్వీర్యం చేస్తున్నట్లు నిర్వాహకులు పవన్ కు తెలిపారు. కాకినాడలోని ప్లాంట్ను ఎందుకు వినియోగంలోకి తేలేదని జిందాల్ సిబ్బందిని పవన్ ప్రశ్నించారు. చిన్న సాంకేతిక సమస్యలు ఉన్నాయని, నవంబర్ నాటికి ఆ ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తుందని జిందాల్ ప్రతినిధులు పవన్ కు వివరించారు. గోదావరి ఆయకట్టుకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఖరీఫ్ సాగుకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి డెల్టా కాలువలకు ఆదివారం సాగునీరు విడుదల చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కాలువల మరమ్మత్తు పనుల దృష్ట్యా దశల వారీగా డెల్టా కాలువలకు నీరు విడుదల చేస్తామని తెలిపారు. రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సమావేశమైన సాగునీటి సలహా మండలి ఈ నిర్ణయం తీసుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మరమ్మతులకు 148 కోట్ల నిధులు విడుదల చేసినందుకు సీఎంకు, గోదావరి కాలుష్య నివారణకు 100 కోట్లు ఇచ్చినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఖరీఫ్కి నీటిని విడుదల చేసి ముందుగానే నీటిని ఇవ్వడం ద్వారా రేపొద్దున ఇబ్బందులు లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక నెల ముందుగానే ఈ నీటి విడుదల గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గోదావరి బ్యారేజ్కి సంబంధించి ఉన్నటువంటి ఇటుపక్క ఉన్నటువంటి 84,000 ఎకరాలు, అటుపక్క ఏలూరు డివిజన్ కింద వచ్చేటువంటి 45,000 ఎకరాలు, వీటికి సంబంధించినటువంటి ఆయకట్టకు సంబంధించే వదలాలని, తర్వాత ఇతరత్ర ఆయకట్టకు సంబంధించినవి 15 రోజులు 16 రోజుల తర్వాతే ఫేజ్డ్ మేనర్లో వదలాలని నిర్ణయం చేయడం జరిగింది. రైతులందరూ కూడా నాట్లు వేసుకోవడం కానివ్వండి, పంట పండించుకోవడం కానీ బాగా జరగాలని, తద్వారా వారు సంక్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ బలోపేతానికి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తున్నామన్నారు. డీజిల్ బస్సులకు స్వస్తి చెబుతూ త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుతో పాటు గోదావరి పుష్కరాలకు ఎలక్ట్రిక్ బస్సులే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. స్త్రీశక్తి పథకం కూటమి ప్రభుత్వానికి బాధ్యత తప్ప భారం కాదని అన్నారు. బస్సులు మారినా స్త్రీశక్తి పథకం ఆగదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఆర్టీసీని విచ్ఛిన్నం చేస్తే కూటమి ప్రభుత్వం కాపాడిందని మండిపల్లి తెలిపారు. 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని వస్తున్నాం. 300 బస్సులను జూలైలో 6 డిపోల్లో ప్రవేశపెడుతున్నాం. ఆగస్టు సెప్టెంబర్ మాసంలో 6 డిపోల్లో మరో 450 బస్సులను ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకున్నాం. టోటల్ గా సిఎన్జి అలాగే ఈ బస్సులు 26, 27, 28 సంవత్సరం మొదటి 2-3 నెలల లోపల ఏపీఎస్ఆర్టీసీలో 3,000 బస్సులను ఇంప్లిమెంట్ చేసేదానికి నిర్ణయం తీసుకున్నామని తెలియజేసుకుంటున్నాం. వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా 40 బస్సులను తీసుకొని వస్తున్నాం. రేపు సంవత్సరం జరగబోయే గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. దానికి కూడా గోదావరి అనే నామకరణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ బస్సులు కూడా తీసుకొని వస్తాం. రేపు ఏసీ బస్సులు కొన్నా, రేపు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినా, సిఎన్జి బస్సులు వచ్చినా 5 కేటగిరీల్లో శ్రీశక్తి పథకంలో ఏం మార్పు చేర్పులు ఉండవు. అలాంటప్పుడు బయట ఎవరో చెప్పిన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఏదైతే హైర్ విధానం ముందుండేదో అదే విధానంలో ఇప్పుడు బస్సులు తీసుకొని వస్తున్నాం. దాంట్లో సేవలను పెంచేదానికే తప్పక ఎక్కడ ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ సంస్థకు నష్టం వాటిల్లే పని అయితే ఎక్కడ జరగదు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 9 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిఘా సంస్థల సమాచారం ఆధారంగా పోలీసులు జరిపిన ప్రత్యేక ఆపరేషన్లో వీళ్లను పట్టుకున్నారు. వీరంతా దేశవ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్లకు కుట్ర పడినట్లు పోలీసులు తెలిపారు. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ వీరికి సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. అరెస్టైన వారిలో ఢిల్లీ, ముంబై, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఐఎస్ఐ ఏజెంట్లతో పాటు దావూద్ ఇబ్రహీంకు చెందిన ప్రధాన హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు వీరు పనిచేస్తున్నట్లు
తెలిపారు. కీలక భవనాలు, భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులు చేయాలని వీరికి పని అప్పగించినట్లు చెప్పారు. నిందితుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఉగ్ర నెట్వర్క్ వెనుక ఉన్నది ఎవరు, ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అరెస్టుల దృష్ట్యా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని విధాన సౌధలో సమావేశమైన కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఏఐసీసీ పరిశీలకులు కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. శివకుమార్ను సీఎల్పీ నేతగా సిద్దరామయ్య ఏకవాక్య తీర్మానం ప్రతిపాదించగా మరో సీనియర్ నేత జి పరమేశ్వర బలపరిచారు. ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఆ తర్వాత సుర్జేవాలా 10 నిమిషాల విరామం ప్రకటించారు. సిద్దరామయ్యతో కలిసి కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా ఆయన ఛాంబర్లో భేటీ అయ్యారు. తర్వాత సీఎల్పీ సమావేశానికి తిరిగి వచ్చిన 3 నేతలు సీఎల్పీ నేత ఎన్నిక ముగిసినట్లు ప్రకటించారు. అనంతరం కొత్త సీఎల్పీ నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సిద్దరామయ్య అందించిన సేవలను కొనియాడుతూ ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు కర్ణాటక కాంగ్రెస్ ప్రకటించింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న లోక్ భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారని కర్ణాటక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జీసీ చంద్రశేఖర్ ప్రకటించారు. ప్రమాణ స్వీకారాన్ని నిరాడంబరంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని లోక్ భవన్కు మార్చినట్లు చెప్పారు. ట్రాఫిక్ రద్దీ తలెత్తకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఎవరూ లోక్ భవన్కు రావద్దని కోరారు. పార్టీ నిర్ణయానికి అందరూ సహకరించాలని చంద్రశేఖర్ విన్నవించారు. అంతకుముందు డీకే శివకుమార్ గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్తో భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ గెహ్లోట్ రేపు ధర్మస్థలలో జరిగే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటనలో పాల్గొంటారు. గవర్నర్ రేపు అందుబాటులో ఉండే అవకాశం లేనందున సీఎల్పీ భేటీకి ముందే డీకే శివకుమార్ లోక్ భవన్లో ఆయనతో భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్కు పోటెత్తిన భక్తులు, పర్యాటకులకు ట్రాఫిక్ కష్టాలు నరకాన్ని చూపిస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ యాత్రా మార్గంలోని కీలకమైన జోషిమఠ్ ప్రాంతంలో ఊహించని స్థాయిలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. విష్ణుప్రయాగ్ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలిచిపోగా మొత్తం ట్రాఫిక్ జామ్ 25 నుంచి 30 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఈ భీకర ట్రాఫిక్ జామ్లో వేలాది మంది పర్యాటకులు నడి రోడ్డుపైనే చిక్కుకుపోయారు. పర్యాటకులే కాకుండా స్థానిక ప్రజలు, చివరకు అత్యవసర అంబులెన్స్ సేవలు సైతం నిలిచిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బద్రీనాథ్ క్షేత్రం యాత్రా మార్గంలో ప్రధానమైన జోషిమఠ్ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చార్ధామ్ యాత్రకు ఊహించని స్థాయిలో భక్తులు తరలిరావడంతో ఈ ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జోషిమఠ్ నుంచి మార్వాడి వరకు గత 4 రోజులుగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా భయంకరమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. బద్రీనాథ్తో పాటు హేమకుండ్ సాహిబ్ వెళ్లే వేలాది మంది భక్తులు గంటల తరబడి నడి రోడ్డుపైనే చిక్కుకుపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఓవైపు వర్షాలు, మరోవైపు ఘోరమైన ట్రాఫిక్ జామ్ కారణంగా యాత్రికుల పరిస్థితి దయనీయంగా మారింది. కొన్ని చోట్ల ఇరుకైన రోడ్ల కారణంగా వాహనాలు రోడ్డు పక్కన ఉన్న గోతుల్లో ఇరుక్కుపోయి ఇబ్బందిని తెచ్చిపెట్టాయి. మైళ్ల తరబడి వాహనాల క్యూలైన్లు ఉండటంతో పసిపిల్లలు, వృద్ధులు తాగడానికి నీరు, తినడానికి ఆహారం, అత్యవసర వస్తువులు కూడా దొరక్క అల్లాడిపోయారు. इतनी जाम लगी हुई है दोनों तरफ से, ना इधर से जाने को रास्ता ना उधर से आने का रास्ता. पुलिस వాహనాల ఒత్తిడి నిరంతరం పెరుగుతుండటంతో శాంతి భద్రతల సిబ్బంది, జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు జోషిమఠ్ పెట్రోల్ బంకు నుంచి మార్వాడి వరకు యంత్రాంగం 1 వే గేట్ సిస్టమ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఒకేసారి 2 వైపుల వాహనాలను అనుమతించారు. ప్రతి అరగంటకు ఒకసారి ఒకవైపు నుంచి మాత్రమే వాహనాలను విడిచిపెట్టి ఆ సమయంలో రెండో వైపు వాహనాలను నిలిపివేస్తారు. ఆ తర్వాత మరోవైపు వాహనాలను అనుమతిస్తారు. కొత్తగా అమలు చేస్తున్న ఈ గేట్ సిస్టమ్ విధానంతో ట్రాఫిక్ సమస్య చాలా వరకు అదుపులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
టెక్స్టైల్ రంగంలో మహిళలకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ గార్మెంట్స్ పరిశ్రమను ఆయన సందర్శించారు. అక్కడి సదుపాయాల గురించి గార్మెంట్స్ లో పనిచేస్తున్న మహిళలను అడిగి తెలుసుకున్నారు. మహిళా సాధికారత సాధించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ब्रांडिक्स ऐसा मॉडल है जिसमें हमारी गांव की बहनों को, हमारी बेटियों को रोजगार मिल रहा है. देश में एग्रीकल्चर के बाद सबसे ज्यादा रोजगार टेक्सटाइल के सेक्टर में है और खास करके गारमेंट. जब हम 1 करोड़ खर्च करते हैं तो उसमें 50 लोगों को रोजगार देते हैं और अगल बगल के घर से आकर के महिलाएं यहाँ काम करती हैं. उनके जीवन में परिवर्तन आया है, महिलाओं का सशक्तिकरण हुआ है. कल मैं मुख्यमंत्री जी से मिला, पार्क है इंडस्ट्रियल पार्क, उसको देख के मैं आया और मुख्यमंत्री जी भी कह रहे थे कि अब टेक्निकल टेक्सटाइल का एक अलग से पार्क हमने भी आग्रह किया है कि आप पार्क बनाएं, क्योंकि आज की तारीख में एरोस्पेस से लेकर के ड्रोन, डिफेंस, एवरीवेयर नीड टू टेक्निकल टेक्सटाइल. నల్లమల్లలో చరిత్ర అన్వేషణ శాసనాల సర్వే నిర్వహించే భారత పురావస్తు శాఖ బృందానికి రాష్ట్ర అటవీ అధికారులు సహకారం అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అడవులు వన్యప్రాణులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. భారత పురావస్తు సంస్థ చేపట్టే తాజా సర్వే తెలుగు, దేవనాగరి లిపిలోని శాసనాలపై దృష్టి సారించాలన్నారు. అటవీ ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలు, పురావస్తు అవశేషాలు ఎకో టూరిజం అభివృద్ధికి సరికొత్త అవకాశాలు సృష్టిస్తాయన్నారు. అడవులు జీవ వైవిధ్యంతో పాటు చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదకు నిలయాలని, వాటిని సంరక్షించడం ఎంతో అవసరమన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు దిగి 5గురు గల్లంతయ్యారు. హైదరాబాద్కి చెందిన యువన్ చంద్ర, సతీష్, మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర, ధను, ఉరవకొండకు చెందిన సంధ్య నీటిలోకి దిగి గల్లంతయ్యారు. ఆదోనికి చెందిన అపర్ణ సురక్షితంగా బయటపడ్డారు. వీరందరూ మంత్రాలయంలోని బంధువుల ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరయ్యారు. ఆ తర్వాత సరదాగా తుంగభద్ర తీరానికి వెళ్లారు. నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయలేక గల్లంతయ్యారు. పోలీసులు స్థానిక మత్స్యకారుల సాయంతో గాలిస్తున్నారు. మెగా డిఎస్సీ నిర్వహణలో అక్రమాలకు ఆస్కారమే లేదని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. ఒకే సబ్జెక్టుకు వివిధ తేదీల్లో పరీక్షలు నిర్వహించామని, కాబట్టి పేపర్లు వేర్వేరుగా వివరించారు. ఒక్కో సబ్జెక్టుకు సుమారు 3000 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంక్ రూపొందించామని తెలిపారు. పర్మనెంట్ ఉద్యోగులైన ఇద్దరికి మాత్రమే క్వశ్చన్ బ్యాంకుకు యాక్సెస్ ఉంటుందని, ప్రతిరోజు పాస్వర్డ్స్ మారుతూ ఉంటాయని స్పష్టం చేశారు. స్కోర్స్ ఇవ్వలేదన్న ఆరోపణలను శశిధర్ కొట్టిపారేశారు. గత అనుభవాల దృష్ట్యా వెరిఫికేషన్కు వెయిటింగ్ లిస్టు కాకుండా 1:1 నిష్పత్తిలో పద్ధతిలో పిలిచామని, దీన్ని ఆనాడే అందరికీ చెప్పామని గుర్తు చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్ల గురించి తెలియక చాలా మంది అపోహపడుతున్నారన్న శశిధర్ సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం డిఎస్సీలో ఈ రిజర్వేషన్ను అమలు చేశామని చెప్పారు. మాజీ ఉద్యోగి నవీన్ విషయంలోనూ నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఒక 10 సీట్స్ ఉన్నాయనుకోండి, 10 సీట్లలో 3% లెటెస్సే విమెన్ రిజర్వేషన్. సో ఫస్ట్ 7 వరకు మనము మెరిట్ లో ఇస్తాం. ఈ ఫస్ట్ 7 లో ఆల్రెడీ 3 సీట్స్ లెటెస్సే ఆల్రెడీ విమెన్ ఉన్నారనుకోండి ఈ ఫస్ట్ 7లో, నెక్స్ట్ 8, 9, 10 మామూలుగా మెరిట్ ప్రకారం ఇచ్చేస్తాం. కానీ ఒకవేళ ఫస్ట్ 7లో విమెన్ ఎవరు లేకపోతే 8, 9, 10 వచ్చిన మెరిట్ వాళ్ళని పక్కన పెట్టి విమెన్ ఎంత కింద ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి పైకి పెట్టాలి. దట్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ రిజర్వేషన్. హారిజాంటల్ రిజర్వేషన్ అప్లైస్ ఫర్ స్పోర్ట్స్ కోటా, ఫర్ డిజబిలిటీ కోటా, విమెన్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్. సుప్రీం కోర్ట్ రూలింగ్స్ ప్రకారము మనము మన జియోస్ లో జియో 77 కి అమెండ్మెంట్స్ ఇచ్చుకొని రిక్రూట్మెంట్ చేయాల్సినది. ఇట్స్ మ్యాండేటరీ. వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. మెరిట్ ఈజ్ సబ్జెక్ట్ టు రిజర్వేషన్స్. హారిజాంటల్ ఈజ్ ఆల్సో రిజర్వేషన్. నవీన్ కేస్ అని చెప్పి దీని మీద ఒక కాంట్రవర్సీ వచ్చింది. దిస్ పర్సన్ వాజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఎస్సీఆర్టీ 2016 నుంచి ఉన్నాడు. సరే, ఇది అయిన తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత హి హాజ్ రిజైన్. ఇతనికి 2 ఎగ్జామ్స్ రాశాడు. ఒకటి సోషల్ స్టడీస్, ఇంకోటి తెలుగు. ఒక దాంట్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇంకో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. ఇతనికి 22nd మనం ఏదైతే లిస్ట్ పబ్లిష్ చేశామో హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద లిస్ట్. అయితే 26th మా దృష్టికి ఏమొచ్చింది,
దిస్ పర్సన్ హెస్ నాట్ టేకెన్ రిక్వైర్డ్ పర్మిషన్స్. ఏ ఎంప్లాయీ అన్నా కొత్త ఎగ్జామ్స్ రాసేటప్పుడు పర్మిషన్స్ తీసుకోవాలి. దట్ ఈస్ అ స్టాండర్డ్ ప్రొసీజర్. ఇతను కోర్టుకు వెళ్ళాడు, కోర్టు మా వాదన వినిన తర్వాత డైరెక్షన్ ఇచ్చారు. డైరెక్షన్ ఇచ్చి ఇప్పుడు దాదాపు 8 నెలలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ ఒక్క క్యాండిడేట్ ని కూడా మేము ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ పక్కన పెట్టాం. వీ నెవర్ సెడ్ ఇంకేమీ మాట్లాడలేదు. వీ సెడ్ యూ డిడ్ంట్ కమ్ ఫర్ వెరిఫికేషన్. అంతేగాని మిగతా లిస్టులన్నీ మేము డిలీట్ చేసేసాము, ఇండివిజువల్ గా ఎస్ఎంఎస్లు పంపించాము. దిస్ ఇస్ ఆల్ ఫాల్స్ న్యూస్. రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురుగాలుల బీభత్సం కొనసాగుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మార్కాపురం జిల్లా దోర్నాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎడవల్లి వద్ద కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై భారీ చెట్టు విరిగిపడి కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం నీరు రహదారులపై నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. రాజస్థాన్లో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చూరు, బికనేర్ ప్రాంతాలను ఇసుక తుపాను అతలాకుతలం చేసింది. సునామీ తరహాలో భారీ ఈదురుగాలులతో నివాస ప్రాంతాలను ఇసుక ముంచెత్తింది. ఇసుక తుపానుకు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తుపాను ధాటికి పట్టపగలే చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఇసుక తుపాను అనంతరం కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. రాజస్థాన్లోని చూరు, బికనేర్ ప్రాంతాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఆకాశాన్ని భారీ ధూళి మేఘాలు కమ్మేయడంతో పట్టపగలే రాత్రిని తలపించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భయంకరమైన ఇసుక తుపాను విరుచుకుపడింది. సుడిగాలులా చెలరేగిన భారీ ధూళి మేఘాలు ఆకాశాన్ని పూర్తిగా కప్పేశాయి. విపరీతమైన వేగంతో గాలులు వీయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై కొద్ది మీటర్ల దూరం కూడా కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాహనాలు హెడ్లైట్ల సాయంతో మెల్లగా కదిలాయి. ఇసుక తుపానుకు స్థానిక మార్కెట్లలో గందరగోళం నెలకొంది. బలమైన గాలులు ఇసుక తుపాను నుంచి రక్షించుకునేందుకు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఈ భీకర గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయి. ఇసుక తుపాను అనంతరం కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. దట్టమైన ఇసుక తుపాను, భారీ వర్షం కారణంగా స్థానికుల రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్దార్ షహర్ ప్రాంతాల్లో ధూళి మేఘాల తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఆకాశాన్ని ఇసుక మేఘాలు పూర్తిగా కమ్మేయడంతో పట్టపగలే దట్టమైన చీకట్లు అలుముకున్న దృశ్యాలు చూపరులను భయాందోళనలకు గురిచేశాయి. అన్నమయ్య జిల్లా అరవీడులోని ఆంజనేయ స్వామి గుడి క్రాస్ సమీపంలో 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. బస్సు డ్రైవర్ తిరుమలయ్య, ప్రయాణికులు గాయత్రి, పూజిత, సోమేశ్వర గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను గాలివేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాదం వల్ల కాసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా పోలీసులు ట్రాఫిక్ను చక్కదిద్దారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇసుక టిప్పర్ వెళ్తుండగా బంధాల డ్రైన్ వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. 1983లో నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. నిర్మాణానికి టెండర్లు పిలవగా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదంటూ మరమ్మతులతో సరిపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇళ్ల నిర్మాణానికి ఇసుక తీసుకెళ్తున్న టిప్పర్ వంతెనపైకి రాగానే ఒక్కసారిగా కుప్పకూలింది. ద్విచక్ర వాహనాలు తప్ప ఇతర వాహనాలు వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. గ్రీన్ కార్డు దరఖాస్తు విషయంలో వలసదారులు నెలకొన్న గందరగోళానికి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ DHS తెరదించింది. గ్రీన్ కార్డు దరఖాస్తు పరిశీలనలో ఉన్న సమయంలో అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ పత్రికా కథనాన్ని ప్రచురించింది. అమెరికాలో శాశ్వత నివాస హక్కు కోరే వలసదారులు ఇకపై దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ ఇటీవల ఓ మెమో జారీ చేసింది. ఇది వలసదారుల్లో భయాందోళనలను రేకెత్తించింది. అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ ఇటీవల జారీ చేసిన ఓ మెమో వలసదారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. H1B, L1 లాంటి తాత్కాలిక వర్క్ వీసా ఉన్న అభ్యర్థులు గ్రీన్ కార్డు దరఖాస్తు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. అసాధారణ పరిస్థితుల్లోనే ఎందుకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. గ్రీన్ కార్డు పొందడం అనేది హక్కు కాదని, అది ఇమిగ్రేషన్ అధికారుల విచక్షణ అధికారమని మెమోలో పేర్కొంది. దీంతో అమెరికాలోని వలసదారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ DHS
డిహెచ్ఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ఎలాంటి భారీ మార్పులు జరగలేదని డిహెచ్ఎస్ ప్రతినిధి తెలిపారు. దరఖాస్తుదారుడు గ్రీన్ కార్డు ప్రక్రియను అమెరికాలో ఉండి పూర్తి చేయాలా, స్వదేశానికి వెళ్లాలా అన్నది ఇమిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తారని తెలిపింది. ఇది ఎప్పటి నుంచో ఉన్న నిబంధనే అని పేర్కొంది. ఇమిగ్రేషన్ అధికారులకు అవశిక్షణ అధికారాన్ని గుర్తు చేయడమే మెమో ఉద్దేశమని వివరించింది. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుడు తన అప్లికేషన్ రివ్యూలో ఉన్నంత కాలం అమెరికాలోనే ఉండేందుకు యథాతథంగా అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండటం లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని తెలిపింది. అమెరికా జాతీయ ప్రయోజనాలు లేదా ఆర్థిక ప్రయోజనాలు ఉన్న కేసుల్లో యుఎస్సిఐఎస్ అదనపు వెసులుబాటు కల్పిస్తుందని పేర్కొంది. డిహెచ్ఎస్ ప్రకటనతో లక్షలాది మంది భారతీయ నిపుణులకు ఊరట దక్కింది. 2024లో అమెరికా సుమారు 14 లక్షల మందికి గ్రీన్ కార్డులను మంజూరు చేసింది. వీరిలో దాదాపు 8,20,000 మంది అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రక్రియ ద్వారా శాశ్వత నివాస హోదా పొందారు. అంటే అమెరికాలో ఉంటూనే శాశ్వత నివాస హోదా పొందారు. ఆసియా క్రీడల అర్హత పోటీలో భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ పరాజయం పాలైంది. మహిళల రెజ్లింగ్ 53 కిలోల విభాగం సెమీఫైనల్ బౌట్లో మీనాక్షి గోయత్ చేతిలో 4-6 తేడాతో వినేష్ ఫోగాట్ ఓటమి చవిచూసింది. ఈ పరాజయంతో ఈ ఏడాది ఏషియన్ గేమ్స్లో ఆడేందుకు వినేష్ ఫోగాట్ అర్హత సాధించలేదు. అంతకుముందు తొలి బౌట్లో జ్యోతిపై 7-1 తేడాతో వినేష్ ఫోగాట్ సునాయాసంగా గెలిచింది. నిషుతో హోరాహోరీగా జరిగిన రెండో బౌట్లో 7-6తో విజయం గెలుపొందింది. సెమీఫైనల్ బౌట్లో మాత్రం వినేష్ పరాజయం పాలైంది. ఓటమిపై స్పందించిన వినేష్ ఫోగాట్ ఏషియన్ గేమ్స్ ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆరోపించింది. ఆటలో తనపై పక్షపాతంగా వ్యవహరించారని ఆక్షేపించింది.